రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి 4 ఖాళీల ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. కొత్త చెరువు ప్రాంతంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వర్షాకాలానికి ముందే పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, కాలనీల సమస్యలను మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ అవును సార్. ప్రశాంత్ నగర్ డ్రైన్ దగ్గరికి వెళ్తాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి సార్. ఇంకొక విషయం సార్, మనకు ఈ వర్షం వచ్చినప్పుడు చెరువులో మన కొత్త చెరువులో వాటర్ లెవెల్ పెరగంగానే అటు రాజీవ్ వీకర్ సెక్షన్ దిక్కు ఒక 15 ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి సార్. దాన్ని ఎంత చేద్దాం సార్? ఓకే సార్. ఓకే సార్, రేపెల్లుండి పెట్టుకుందాం నేను సార్. ఇలా కమిషనర్ గారు దీంట్లో ఉన్నారు కదా మీరు. సరే, ప్రశాంత్ నగర్ పోతుంది సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు మాన్సూన్ కొద్దిగా డిలే అయింది. ఈలోపు ఇంకేమన్నా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అవసరం ఉన్న చోట పెట్టి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తెచ్చుకునే ఆలోచనలో ఆయన, ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి గంటను కూడా యూజ్ చేసుకుంటాం. అట్లా మాన్సూన్ 1 మంత్ వెనకకు పోయేసరికి ఇంకేమైనా వర్క్ స్పీడప్ చేసే ఆలోచనలో భాగంగా ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ఇది అని అనుకున్నప్పుడు ఒక 4 సంవత్సరాల కింద మనందరికి గుర్తుంటుంది, ప్రశాంత్ నగర్ వాసవి నగర్ మధ్యలో ఏదైతే పైనుంచి మన విబిఆర్ గార్డెన్ అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఏదైతే ఈ ఫ్లడ్ వస్తుందో వర్షపు నీళ్ళు అవి వచ్చి ఇక్కడ కాలనీల మీద పడుతున్నాయి. ఇవి వెళ్ళి కిందికి వెళ్ళి మొత్తం మన శ్రీ బేకరీ దగ్గర అప్పట్లో చౌక్ అయ్యేది ఈ పక్క. అయితే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రశాంత్ నగర్ నుంచి, అంటే ఇంచుమించు లేబర్ అడ్డా నుంచి, రెడ్డి ఎన్క్లేవ్ నుంచి, శ్రీనివాస నగర్ నుంచి మన శ్రీ బేకరీ డ్రైన్కి కలపాలని ఒక ప్రపోజల్ ఉండేది. తర్వాత కాలక్రమేణా అది ఎందుకో తెలియదు 2 సంవత్సరాల నుంచి అట్లా పక్కకు అనుకొని నిలబడ్డది. అయితే ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రశాంత్ నగర్ వాసవి నగర్ బాక్స్ డ్రైన్ ఇవాళ పంపించిండ్రు ఆయన. ఇవాళ కాండోర్ ఫైనల్ చేస్తున్నాము. 24 గంటలలో అప్రూవల్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఈ యూటిలైజేషన్ అంటే ఈ వచ్చే 30 రోజులు 40 రోజులలో వర్క్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కనుక కంప్లీట్ అయితే ఇంచుమించు ఇక్కడ 4 కాలనీలకు వరద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. 60-70% రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఒక ప్రాపర్ ఈ బాక్స్ డ్రైన్తో మేనేజ్ అయ్యి స్ట్రాంగ్ వాటర్ అంతా కూడా మనం కట్టుకున్న శ్రీ బేకరీ సెలెక్టాకిస్ బాక్స్ డ్రైన్లో కలిసిపోతుంది. ఇది ఒక మేజర్ ఇష్యూ. తర్వాత దీనికి ప్యారలల్గా కొన్ని కాలనీలలో ఇష్యూస్ వస్తున్నాయి. మనకు అటు శ్రీనివాస నగర్ చూసుకుంటే 2 లేన్స్, దానికి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకోటి అండి, ఇప్పుడు కొత్త చెరువు ఏదైతే ఉన్నదో చెరువు కట్టను స్ట్రెంథనింగ్ చేసుకునే ఆలోచన. ఎందుకంటే ఇందాక వెళ్తే ఈ పందికొక్కులు, ఎలుకలు కొన్ని డ్యామేజ్ చేసినటువంటి దీంట్లో చెరువు నీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నాయి. చెరువు నీళ్ళు డైరెక్ట్ ఇళ్ళకి వస్తున్నాయి. దాన్ని అరికట్టాలంటే కూడా బండిని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ఒకసారి పర్సీవ్ చేసి రమ్మనడం జరిగింది. దాన్ని కూడా ప్రపోజల్ ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఇవాళ సెలెక్టాకిస్ నుంచి బతుకమ్మ పార్క్ ఏదైతే బతుకమ్మ కుంట ఉందో కొత్త చెరువు దగ్గర పోలీస్ స్టేషన్ రోడ్లో, ఆ రోడ్డు కూడా ఇవాళ పొద్దున్నే హనుమంతరావు గారు శాంక్షన్ చేపించడం జరిగింది. ప్రపోజల్ పెట్టినాము, దాని అప్రూవల్ కూడా వచ్చింది.